ఫరూక్ అబ్దుల్లా నేషనల్ కాన్ఫరెన్స్ చీఫ్, జమ్మూ కాశ్మీర్ మాజీ సీఎం. పొలిటికల్ లీడర్ కంటే సెన్సిటివ్ కశ్మీర్ ఇష్యూపై సెన్సేషనల్ కామెంట్స్ చేస్తూ వార్తల్లో నిలుస్తూ ఉంటారు. ఇప్పుడు కూడా ఆయన చేసిన అలాంటి ఓ సెన్సేషనల్ కామెంటే వాట్ ఈస్ దిస్ ఫరూక్ అని ప్రశ్నించేలా చేస్తోంది. భారత్ పాకిస్తాన్ చర్చల ద్వారా వివాదాలకు ముగింపు పలకకపోతే కశ్మీర్ మరో గాజా అవుతుందన్నారు. పాకిస్తాన్ ఉగ్రవాదుల ఘాతుకంతో 5 జవాన్లు అమరులైన వేళ ఫరూక్ వ్యాఖ్యలు ప్రకంపనలు రేపుతున్నాయి. ఇంతకు కశ్మీర్ విషయంలో ఫరూక్ అసలేం చెప్పాలనుకున్నారు? పదే పదే ఉగ్రదాడులతో రెచ్చిపోతున్న పాక్తో చర్చలు అసలెలా సాధ్యం? యుద్ధం కాదు, శాంతే పరిష్కారం అన్నది భారత వర్షన్. यह शांति और भाईचारे का समय है, साथ मिलकर चलने का समय है, साथ आगे बढ़ने का समय है. రక్తపాతమే అన్నింటికీ సమాధానం అనేది పాక్ వైఖరి. అలాంటి దేశంతో చర్చల ఫరూక్ చెప్పాలనుకునేదేంటి? बातचीत से हमने ये सुलझाया नहीं, हमारा भी वही हाल होगा, गाजा का पैलेस्टीनियन का हो रहा है. యుద్ధం ఏ సమస్యకు ఎన్నటికీ పరిష్కారం కాదు, చర్చలతోనే శాంతి నెలకొంటుంది. ఉక్రెయిన్ రష్యా యుద్ధంలో అయినా, ఇజ్రాయిల్ పాలస్తీనా వివాదంలో అయినా భారత్ చెప్పే మాట ఇదే. అలా అని శత్రువు దాడి చేస్తే చూస్తూ ఊరుకోమని కాదు. ఎవరైనా మన జోలికి రానంతవరకే, వస్తే తాట తీసేందుకు ఏమాత్రం వెనకాడం, ఇతరులను కూడా వెనకాడొద్దనే చెబుతాం. పాకిస్తాన్ విషయంలో ఆ రెండో సిద్ధాంతాన్నే మోడీ సర్కార్ ఫాలో అవుతూ వస్తోంది. దేశ విభజన జరిగిన నాటి నుంచి భారత్ అంతర్జాతీయ శక్తిగా ఎదుగుతుంటే పాక్ మాత్రం మనపై ప్రతీకారమే లక్ష్యంగా ఉగ్రవాదాన్ని పెంచి పోషించి పతనమవుతోంది. అదే ఉగ్రవాదాన్ని మన దేశంపైకి ఎగదోసి రక్తపాతం సృష్టిస్తోంది. ఈ విషయంలో భారత్ చాలాసార్లు పాకిస్తాన్ను హెచ్చరించింది. కానీ ఆ దేశంలో మార్పు రాలేదు, వస్తుందన్న ఆశ కూడా లేదు. అందుకే ఇస్లామాబాదుతో రిలేషన్లతో పాటు చర్చలు కూడా నిలిచిపోయాయి. ఇవన్నీ కొత్తగా చెప్పాల్సిన అవసరమూ లేదు. కానీ నేషనల్ కాన్ఫరెన్స్ చీఫ్, జమ్మూ కశ్మీర్ మాజీ సీఎం ఫరూక్ అబ్దుల్లా వ్యాఖ్యలతో మరోసారి పాకిస్తాన్ తీరు ఎలాంటిదో గుర్తు చేయాల్సిన పరిస్థితి వచ్చింది. वो चिल्ला चिल्ला के कहते हैं हम बात करेंगे, क्या वजह है कि हम बातचीत के लिए तैयार नहीं है? अगर बातचीत से हमने ये सुलझाया नहीं तो माफी चाहता हूं आपसे कहने का, हमारा भी वही हाल होगा जो आज गाजा का और पैलेस्टीनियन का हो रहा है, जिन पे आज बमबारी की जा रही है ఇజ్రాయెల్ की तरफ से. మనం చర్చల ద్వారా పరిష్కారం కనుగొనకపోతే ఇజ్రాయెల్ బాంబులతో దాడి చేస్తున్న గాజా పాలస్తీన్ల మాదిరిగానే మనం కూడా అదే విధిని ఎదుర్కొంటామనేది ఫరూక్ మాట. ఆ మాట అక్కడితో ఆగిపోలేదు. మిత్రులను మార్చుకోగలం, కానీ పొరుగువారిని మార్చుకోలేమా అని అటల్ బిహారీ వాజ్పేయి తరచూ చెప్పేవారని, పొరుగువారితో మనం స్నేహంతో ఉంటే ఇద్దరూ ప్రగతి సాధించవచ్చన్నారు. యుద్ధం ఒక్కటే మార్గం కాదని, చర్చల ద్వారా పరిష్కరించుకోవాల్సి ఉంటుందని మోడీ అంటున్నారు. మరి చర్చలు ఎక్కడా అని ప్రశ్నించారు కూడా. నవాజ్ షరీఫ్ ప్రధానిగా పగ్గాలు చేపడుతున్న తరుణంలో చర్చలకు సిద్ధమని ప్రకటించారని, కానీ మనం చర్చలు జరపకపోవడానికి కారణం ఏంటని అడిగారు ఫరూక్. वाजपेयी जी ने जो कहा था कि दोस्त बदलाए जा सकते हैं, पड़ोसी बदलाए नहीं जा सकते. अगर हम पड़ोसियों के साथ दोस्ती में रहेंगे तो दोनों तरक्की करेंगे, अगर दुश्मनी में रहेंगे तो हम आगे नहीं बढ़ सकते इतनी तेजी से. फिर मोदी जी का है बयान, प्रधानमंत्री का, कि वॉर इज नॉट एन ऑप्शन नाउ, आप बातचीत से मसले हल करने. कहाँ है वो बातचीत? మిత్రులను మార్చుకోగలం, కానీ పొరుగువారిని మార్చుకోలేమని అటల్ బిహారీ వాజ్పేయి చెప్పిన మాట నిజమే. ఈ మాటను ఫరూక్ బాగానే ప్రస్తావించారు. కానీ కశ్మీర్లో పాకిస్తాన్ సృష్టిస్తున్న రక్తపాతం మాటేంటి? యుద్ధం ఒక్కటే మార్గం కాదని, చర్చల ద్వారా పరిష్కరించుకోవాల్సి ఉంటుందని మోడీ అన్నమాటను కూడా గుర్తు చేసిన ఫరూక్కు మనపై అన్యాయంగా దాడి చేస్తే చూస్తూ ఊరుకోం, చర్చల సీనే లేదన్న అదే మోడీ మాట ఎందుకు గుర్తులేదో ఈ ప్రశ్నలు సంధించింది అధికార బీజేపీ. భారత పాకిస్తాన్ చర్చల గురించి జమ్మూ కాశ్మీర్కు చెందిన ఓ సీనియర్ నేత ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సిగ్గుచేటని మండిపడింది. ప్రధాని నేతృత్వంలోని భారత్ పాకిస్తాన్ ముందు తలవంచదని, చర్చలకు భారత్ ప్రయత్నించినా పాకిస్తాన్ పదే పదే దాడులు చేస్తుందని గుర్తు చేస్తున్నారు ఆ పార్టీ లీడర్లు. डायलॉग पे भी हम यकीन करते हैं, और जो डायलॉग को ना मान के किसी तरह का कोई कृत्य करेगा तो हम उसके खात्मे के लिए भी हम हमेशा, हमारी सेना, हमारे जवान तैयार रहते हैं. और कई बार हिंदुस्तान ने इन सारी चीजों को देखा है. పాకిస్తాన్ నిజంగా భారత్తో శాంతి కోరుకుంటే కశ్మీర్లో రక్తపాతం ఎప్పుడో ముగిసిపోయి ఉండేది. తనది కాని కశ్మీర్ గురించి అంతర్జాతీయ వేదికలపై నోటికొచ్చింది వాగడం ఎప్పుడో మానుకొని ఉండేది. కానీ ఆ దేశం అలా చేయదు. కశ్మీర్ అంశమే లేకపోతే ఆ దేశ రాజకీయమే నడవదు.
అలాంటప్పుడు పాక్తో చర్చలు చేయాల్సిన అవసరం భారత్కు ఎందుకుంటుంది? పైగా భారత్కు వ్యతిరేకంగా మన మరో శత్రుదేశం చైనాతో చేతులు కలిపి మరిన్ని కుట్రలు చేస్తుంది. పూంచ్ ఉగ్రదాడి తర్వాత అలాంటి నిజాలే వెలుగులోకి వచ్చాయి. కశ్మీర్లో సైన్యంపై ఉగ్రవాదులు చైనా మేడ్ ఆయుధాలు, కమ్యూనికేషన్ పరికరాలను ఉపయోగిస్తున్నట్టు తేటతెల్లమైంది. జైషే మహ్మద్, లష్కరే తోయిబా ఉగ్రవాద సంస్థలు సైన్యంపై దాడి చేయడానికి చైనా ఆయుధాలు, బాడీ కెమెరాలు, కమ్యూనికేషన్ పరికరాలను ఉపయోగిస్తున్నారు. పాకిస్తాన్ సైన్యానికి డ్రోన్లు, హ్యాండ్ గ్రెనేడ్లు, ఇతర ఆయుధాలను చైనా సరఫరా చేస్తున్నట్లు తేలింది. వీటిని ఇటీవలి దాడుల్లో ఉగ్రవాద గ్రూపులు ఉపయోగించాయని, దానికి సంబంధించిన ఆధారాలు భద్రతా బలగాలకు లభ్యమయ్యాయని సంబంధిత వర్గాలు కూడా వెల్లడించాయి. అంతేకాదు, పాకిస్తాన్ నుంచి భారత్లోకి చొరబడేందుకు ప్రయత్నిస్తున్న ఉగ్రవాదులు చైనా టెక్నాలజీతో తయారు చేసిన స్నీపర్ గన్లను భారత సైనికులపై వినియోగిస్తున్నట్లు తేలింది. చైనా సహాయంతో పాకిస్తాన్ తన సైబర్ వింగ్ను బలోపేతం చేస్తుందని, వాయిస్ ఓవర్ ఇంటర్నెట్ ప్రోటోకాల్ ద్వారా రహస్యంగా పర్యవేక్షించాలనుకుంటోంది. సైబర్ వార్ఫేర్ కోసం పాకిస్తాన్ ప్రత్యేక సమాచార భద్రతా ల్యాబ్ను ఏర్పాటు చేయడానికి చైనా నిధులు సమకూర్చింది. ఇటీవలి కాలంలో చైనా పాకిస్తాన్కు ఆధునిక, అత్యాధునిక ఆయుధాలను నిరంతరం సరఫరా చేస్తోంది. వీటిని తరచుగా జైషే మహ్మద్, లష్కర్ ఉగ్రవాదులు పాకిస్తాన్ సైన్యం ద్వారా కశ్మీర్లోని భద్రతా దళాలను లక్ష్యంగా చేసుకోవడానికి ఉపయోగిస్తున్నారు. మన దేశంపై ఇన్ని కుట్రలకు పాల్పడుతున్న పాకిస్తాన్తో చర్చలంటే అది ఓటమిని అంగీకరించడంతో సమానం. కానీ అదే జమ్మూ కశ్మీర్లో పాకిస్తాన్ సృష్టించిన రక్తపాతాన్ని తన రెండు కళ్లతో చూస్తూ ఎదిగిన సీనియర్ మోస్ట్ లీడర్ ఫరూక్ అబ్దుల్లానే చర్చల ఊసెత్తడం ఎంతవరకు సమంజసమో ఆయనకే తెలియాలి. పాకిస్తాన్ విషయంలో మోడీ సర్కార్ క్లిస్టర్ క్లియర్ క్లారిటీతో ఉంది. మన కశ్మీర్తో పాటు పాక్ ఆక్రమిత కశ్మీర్లో కూడా అసెంబ్లీ ఎన్నికలకు సిద్ధమవుతోంది. ఇక పాకిస్తాన్తో చర్చలంటారా? ఆ ఛాన్సే లేదు, భవిష్యత్తులో ఉండబోదు కూడా. ఎందుకంటే భారత విధానం శాంతి మాత్రమే కాదు, అన్యాయంగా మనపైకి వస్తే అంతు చూడటం కూడా. ఫరూక్ అబ్దుల్లా లాంటి నేతలు ఒకటి గుర్తుంచుకోవాలి, భారత్కు చర్చల సందేశం ఇవ్వడం మాని పాకిస్తాన్ను రక్తపాతం వేయడమని చెప్పాలి. అలా చేస్తే అయినా ఆ దేశం కొన్నాళ్లు సజీవంగా ఉండే అవకాశం ఉంటుంది. లేదంటే మరో గాజాలా మారేది కశ్మీర్ కాదు, పాకిస్తానే.